టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున కన్వెన్షన్ హాల్ నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైన ఫిర్యాదులు వచ్చాయి. కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో ఈ నిర్మాణంకు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. శనివారం కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. తుమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. దీంతో అక్రమ కట్టడం క్రింద ఆ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై నాగార్జున సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. తన కన్వెన్షన్ సెంటర్ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షన్ ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు. న్యాయపరంగా దీనిపై చర్యలు తీసుకుంటానని నాగార్జున స్పష్టం చేశారు. మరోవైపు కన్వెన్షన్ హాల్ కూల్చడం వల్ల నాగార్జునకు భారీగానే నష్టం చేకూరినట్లు తెలుస్తుంది. కన్వెన్షన్ మొత్తం విలువ 400 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతుంది. కన్వెన్షన్ ద్వారా నాగార్జునకు ఏడాదికి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని సమాచారం. ఈ లెక్కను చూసుకుంటే నాగార్జున అధిక స్థాయిలోనే ఆదాయం కోల్పోయినట్లయింది.